ఏ హాయ్ అజయ్, ఏమైంది అంత డల్గా ఉన్నావు? నీకు తెలీదు విజయ్, ఈ జాబ్ ఇదంతా నా వల్ల అవ్వట్లేదు. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. ఎందుకు అసలు ఏమైంది? నీకు తెలుసు కదా, నేను ఒక ఐటీ ఎంప్లాయీ. కోడింగ్ రాయడం, ప్రోగ్రామింగ్ చేయడం, వాళ్ళు పెట్టే డెడ్ లైన్స్, వాటికి వచ్చే ఎర్రర్స్, డ్యామ్, ఇదంతా నా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఐఎమ్ టోటలీ ఫెడ్ అప్ విత్ దిస్. మొత్తానికి ఇప్పటికి రియలైజ్ అయ్యాను అంటున్నాను. బట్ ఎనీవే, ఇప్పటికీ లేట్ ఏం లేదు. కెరియర్ చేంజ్ చేసుకో. చేంజ్ నేనేం చేయగలుగుతా? ఈ జాబ్ కోసం ఇయర్స్ కష్టపడి కోడింగ్ నేర్చుకొని ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యా. ఇప్పటికిప్పుడు చేంజ్ అంటే ఎలా? యూఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్స్, క్రియేటివ్ థింకింగ్, ఇంకా చాలానే ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా డిజిటల్ మార్కెటింగ్ గురించి విన్నావా? డిజిటల్ మార్కెటింగ్, అందులో గ్రేట్ ఏముంది? అది నా కెరియర్కి ఎలా యూజ్ అవుతుంది? డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్ రైట్ నౌ. చాలా కంపెనీస్ డిజిటల్ మార్కెటర్స్ని హైర్ కూడా చేసుకుంటున్నారు. ఇదంతా కాదనుకున్నా నువ్వు ఫ్రీలాన్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు. బట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి నాకేం తెలీదు. కోడింగ్లా కాంప్లికేటెడ్ అయితే ఉండదు కదా? నో నో, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ మోర్ అబౌట్ అండర్స్టాండింగ్ పీపుల్ దెన్ రైటింగ్ ఎ కోడ్. నువ్వు ప్రోగ్రామింగ్, కోడింగ్ లేకుండానే ఎవ్రీథింగ్ యూ వాన్ రాకెట్. ఇంట్రెస్టింగ్ బ్రో. నౌ ఐ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఫ్రమ్ వేర్ కెన్ ఐ లెర్న్ ఇట్? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడైనా చేయొచ్చు, కానీ 100% జాబ్ ప్లేస్మెంట్తో, మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్తో నేర్చుకోవాలంటే ఓడిఎంటీ ఈజ్ ద బెస్ట్. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఎవ్రీ మాడ్యూల్ అయిపోయాక ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ని కేర్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ చేసేలా చూస్తారు. అండ్ అడిషనల్గా నీ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నీకు ఒక ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా ఇస్తారు. సో దట్ నువ్వు జాబ్ క్రాక్ చేయడానికి నీకు చాలా ఈజీ అవుతుంది. వావ్, నేను ఇప్పుడే అడ్మిషన్ తీసుకొని నా కెరియర్ షిఫ్ట్ అవుతాను. మీరేం చూస్తున్నారు? మీరు ఏ బ్రాంచ్ అయినా, ఏ ఫీల్డ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. లేట్ చేయకండి, వెంటనే వచ్చి జాయిన్ అవ్వండి. ఓడిఎంటీ, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు.